భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యాయస్థాన ఆవరణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లలను గెలిపించాలని ఎమ్మెల్యే కొరం కనకయ్య, దమ్మలపాటి వెంకటేశ్వర్లు కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలన్న ఆశతో అందరి ఆశయాలను గాలికి వదిలేశారని, ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలని కోరారు. ఇల్లందు న్యాయస్థానం ఇప్పటికే 3 జిల్లాల పరిధిలో ఉందని, ఇల్లందు రెవెన్యూ డివిజన్తో న్యాయస్థానం సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అడ్వకేట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి చక్కటి అనుబంధంగా ఉంటుందని చెప్పడం తప్పకుండా ప్రభుత్వాలు ఉన్నటువంటి మేము ఎమ్మెల్యే గెలిపించడం మీ అందరి కోరిక కోసం తప్పకుండా 2 మండలాలతో పాటు మీరు ప్రధానంగా అనుకునేది ఏంటంటే మండలాల కంటే ముందు రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేయాలి, రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక ఆలోచన మాకు. తద్వారా మండలాలు ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటువంటి తీర్మానం మల్లన కోసం మీ అడ్వకేట్స్ అందరూ కూడా మీకున్నటువంటి స్నేహితులు, మిత్రులు, బంధువులందరూ కూడా ఫోన్ల ద్వారా తెలియజేసి మరి వారి విజయాన్ని పూర్తి చేస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా తీర్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది కాబట్టి మెజార్టీ చూసుకోవాలి. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లరాజు రెడ్డి గారు మరి 5,000 పెన్షన్లు వేస్తూ గెలిచారు. ఇప్పుడు తప్పకుండా అంటే అప్పుడు స్వల్ప తేడా అదే చెప్తారు. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి సామాన్యులు పోయినా కూడా వాళ్ళ సమస్యల కోసం పోరాటాలు చేస్తారు, సమస్యలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి రాకేష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ ప్రజల కోసం ఎప్పుడు పట్టించుకోలే, ప్రజల సమస్యలు నిలవు. వారు ఎక్కడో అమెరికాలో ఉండి ఈరోజు వచ్చి పేద ప్రజల కోసం పోరాటం చేస్తారంటే నిరుద్యోగుల కోసం కష్టపడుతున్నది నమ్మే విషయం కాదు. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి పల్ల రాజిరెడ్డి పోయి ఎమ్మెల్యేగా నిలబడ్డది ఒకసారి గుర్తు చేసుకోవాలి. దయచేసి మనం కూడా ఆలోచన చేసి ఒకటే చూడండి, ఎన్ఆర్ఐ పనిచేసేవాడికి ఎత్తవా ప్రభుత్వ పాఠశాల చదువుకొని మంచి విద్యను అభ్యసించి నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి తీర్మానం మల్లన్న కోసం చేస్తున్నది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారు మనలాగానే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వారికి ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసి ప్రజలకు అందించాలని చెప్పినటువంటి వ్యక్తి. కొన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు ఈనాడు, కానీ వారు ఇచ్చారు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి కోసం మనం ఆలోచన చేయాల్సి అవుతుంది. తప్పకుండా తీర్మానం మల్లన్న సీరియల్ నెంబర్ 2లో 1 వేసి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. దగ్గర రావటం అదృష్టంగా భావిస్తూ, ఏదైతే ఉద్దేశం ఆల్రెడీ పెద్దలు చెప్పున్నారు, ఎల్లుండి జరగకపోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సోదరులు తీన్మార్ మల్లన్న యొక్క గెలుపుకై మీ దగ్గరికి ఓటు అభ్యర్థించడానికి రావడం జరిగింది. మీ అందరూ ఆల్రెడీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు విజ్ఞులు, మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటారు. కానీ అడగటం అనేది మా ధర్మం కాబట్టి మిమ్మల్ని వచ్చి ఓటేసి వారిని ఆస్వాదించాలని చెప్పి అభ్యర్థించడానికి వచ్చాం. కాబట్టి గతంలో శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి సింగరేణి ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్ల వరకు గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పార్టీ కూడా పనిచేసుకుంటూ పోతూ ఉంది. అదే దిశగా మీ అందరినీ కూడా ఒకటే కోరిక, గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఏదైతే మేము పోయి డిమాండ్ చేయడానికైనా భవిష్యత్తులో సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా నిధులు సేకరించాలని ఏది చేయాలన్నా మన వంతు సహాయం కృషి చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మీ దగ్గరకు వచ్చాం. విజ్ఞులైనటువంటి మీరందరూ కూడా ఏదైతే సీరియల్ నెంబర్ 2 ఉందో దాంట్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి తీన్మార్ మల్లన్న గారిని ఆశీర్వదించాలని చెప్పి